ధర్మపథం నడిచి నిజాయితీపు పథికుడు, విచారణ గురువుల వెంట సాగే అడుగు, జీవిత తపస్సులో మిగిలి దైవ చిహ్నం, సేవా నిశ్చయంతో నిలిపే జీవన గీతం. ఇన్నయ్య గారి విశ్వాసం తెలుగు నేల గర్వం, భక్తి పరిమళమై మిగిలి ఆత్మస్మరణం. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మగారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలి పూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మగారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియ, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. అనురాగముతో పాడెదం, గీతములాలపిందుము, స్తుతి గీతములు పాడెదం, రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపిందుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం, అర్చక గురువులకు హారతులిచ్చెదం, హారతులిచ్చెదం, రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. 24/3/2025 మండే 6 AM. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం.
గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్నమేరి. పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి నితీషరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కృతజ్ఞత బలి అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్నమేరి, దినేష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రమేత్రాసనం గడ్డి అన్నారం విచారణ. కీర్తిశేషులు మల్గిరెడ్డి ప్రదీప్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, కీర్తిశేషులు మల్గిరెడ్డి జోసఫ్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మల్గిరెడ్డి కమల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ. కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కమ్మగూడెం విచారణ. మార్నేని లూర్దుమేరీ, మార్నేని డొమినిక్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హలసూరు విచారణ. నాగమణి టీచర్ కుటుంబంలో దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా గర్భఫలము దయచేయమని, శోధనల నుంచి విడిపించమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హలసూరు విచారణ. దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా ప్రీతికి గర్భఫలము దయచేయమని సోఫియా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా జార్జ్ మరియు సోఫియాలకు అనారోగ్య సమస్యల నుంచి విడిపించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. జనిత MBA మంచి కాలేజీలో సీటు రావాలని మరియు ఇంటర్న్షిప్ పూర్తవ్వాలని మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా సోఫియా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సోఫియా జార్జ్ వారి స్థలము మంచి రేటుకు కొనుగోలు చేయాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. అముదా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కూతురు కావ్యకు మంచి భవిష్యత్ దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నుండి తన జన్మదినాన్ని జరుపుకొనుచున్న బద్రి లూర్దు రాణిని కలకాలము మంచి ఆయురారోగ్యముతోనూ శాంతి సమాధానాలతోనూ నింపాలని, వారి బిడ్డలను దీవించాలని, వంశీరెడ్డి గారిని నిండుగా దీవించాలని మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి ద్వారా ఈ పూజ సమర్పించుకొనుచున్నారు. కర్నూలు పీఠం నుండి బద్రీ సాగర్ ప్రత్యూష, వారి చిన్నారి కుమార్తె వియా ధరతి ఈ ముగ్గురిని దేవుని దీవించాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, మంచి సంపదలు చేకూరాలని, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలని మరియు ఈ సంవత్సరం వారు నివాసం చేయడానికి ఒక క్రొత్త భవనం కొనడానికి దేవుడు సహాయం చేయాలని పూజ దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి పేరిట దివ్యబలి పూజ సమర్పించుకొనుచున్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ నుండి బద్రి రాజారెడ్డి సుశీలమ్మ గారి ఆత్మల విశ్రాంతి కొరకు వారి బిడ్డలు అందరూ సంతోషంతో శాంతి సమాధానాలతో ఉండాలని ఈ దివ్యబలి పూజ సమర్పించుకొనుచున్నారు. శంషాబాద్ నుండి శ్రీ రాజ్ కుమార్ మరియు అమల
వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి బిడ్డలకు దేవుడు దైవ సేవకురాలు మన తాడిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా మంచి భవిష్యత్తును శాంతి సమాధానాలను దయచేయాలని ఈ దివ్య బలి పూజను సమర్పించుకొనుచున్నారు. నిజామాబాద్ నుండి శ్రీ రమేష్ నక్షత్ర తమ వివాహ వార్షికోత్సవాన్ని ఈ నెల 27వ తారీఖున జరుపుకొనిచుండగా వారికి వారి బిడ్డలను దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా నిండుగా మెండుగా దీవించాలని శాంతి సమాధానాలతో నింపాలని ఈ దివ్యబలి పూజ సమర్పించుకొనుచున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. పునీత అన్నమ్మ గారి సభ స్థాపకురాలు దైవ సేవకురాలైన మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజియన్ మనం చూసినట్లుగా ప్రతి సోమవారం కూడా మదర్ జ్ఞానమ్మ గారిని మనం చూస్తున్నాము. వీరందరూ కూడా ఈ సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ కాంగ్రిగేషన్ సిస్టర్స్ ఎంతో శ్రమించి ఆ దైవ సేవకురాలు పునీతురాలు కావాలనేదే వారి ఆశ, ఆకాంక్ష, కోరిక. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి మొదటి పట్టణంలో సిరియా సేనాధిపతి అయిన నామాను బహిరంగంగా తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మరొక దేవుడు లేడని చాటి చేశాడు. రెండవదిగా నేటి సువార్తలో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, ప్రవక్త తన స్వగ్రామంలో తప్ప మరెచ్చటనైనను గౌరవించబడనని. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ పవిత్రమైన దివ్య పూజలో పాల్గొంటున్న మనందరం కూడా బలహీనలము, అయోగ్యులము, పాపాత్ములు కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములను, పాపములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తు
క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపజయమును ఎరగని నీ కనికరము ద్వారా నీ శ్రీ సభను పవిత్రమునర్చితివి. సకల కీడుల నుండి మమ్ములను సదా రక్షింపుము. నీ తోడ్పాటు లేకున్నచో స్థిరముగా నిలవలేని శ్రీ సభను నీ అనుగ్రహముతో ఆదుకొనుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆనాడు ఇశ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరునూ స్వస్థత పొందలేదు. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశముకు విజయము ప్రసాదించెను. కనుక రాజు కతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాసూరుడు కాని కుష్ఠరోగి. ఒకమారు సిరియానులు ఇజ్రాయేలు దేశం మీద దాడి చేసి వారి బాలిక నొకతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళినా ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయును గదా అనెను. నామాను రాజునొద్దకు వెళ్ళి ఇజ్రాయేలు దేశం నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము, నేను నీకు కమ్మ రాసించెదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణ్యములు, 6,000 బంగారు రాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజుకు కమ్మ అందించెను. దాని యందు ఇట్లున్నది: నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతని కుష్ఠమును నయము చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియా రాజు నేనతని కుష్ఠము నయము చేయవలేను అని అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జగడము పెట్టుకొనుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టముగా తెలియను గదా అనెను. కాని రాజు బట్టలు చించుకున్నట్లుగా విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము. ఇజ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించునని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలివచ్చి ఎలీషా ఇంటి ముందట నిలిచెను. ఎలీషా అతని యొద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరముకు మరల ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడాయెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి
కుష్ఠము పోయిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయనని కొంటిని. తమస్కు నందలి అబన ఫర్పారు నదులు ఈ ఇజ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను నదులలో స్నానం చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అక్కడి నుండి వెడలిపోజొచ్చెను. అప్పుడు సేవకులతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించినెడలా నీవు తప్పక చేసి ఉండేటి వాడవే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుట సులభము కదా అనిరి. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె ఆయెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపుము అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. ప్రభు, సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతముకు, నీ నివాస స్థలమైన దేవాలయమునకు నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠం వద్దకు వత్తును. నాకు పరమానందము వసుకువాడవు నీవే. నా దేవుడవైన ప్రభు, నేను తంత్రివాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. శక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి.
తప్పించిపోవచ్చున్నాను. నేను ప్రభు మందిరములు దర్శింపవలెనని ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను. తప్పించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందముతోను, పూర్ణ హృదయంతోను ఆనందముతోను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరములోని ప్రజలతో ఇట్లు పలికెను. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడినని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలులో పెక్కుమంది విధవరాండ్లులను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తగు ఎలీషా కాలంలో ఇశ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులు ఉన్ననను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరనూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపరిడి. వారు లేచి యేసును నగరమునకు వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరమును నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకుని వెళ్ళి అచ్చట నుండి తల క్రిందలుగా పడత్రోయ తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెడలిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో అన్యుడైన సిరియా సైన్యాధిపతి అయిన నామాను బహిరంగంగా ఇశ్రాయేలు దేవుడైన యావే తప్ప మరొక దేవుడు ప్రపంచంలో ఎవడునూ లేడని చాటి తెలియజేస్తున్నాడు. అసలు ఈ నామానుకు ఏం జరిగింది? మనం ఈరోజు మొదటి పట్టణంలో చదివినట్లుగా ఈ నామాన్ అనేవాడు సిరియాకు సైన్యాధిపతి, రాజు మన్నన పొందినవాడు. ఈ నామాను వల్ల ఆ యొక్క రాజ్యం అంతటా కూడా గెలవబడింది, వారి రాజ్యానికి కీర్తి వచ్చింది. మరి ఇటువంటి నామానుకు ఇప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. అంతటి వీరుడు సూర్యుడైన వాడికి కూడా కుష్ఠవ్యాధి సోకడంతో రాజు చింతించాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, నామాను ఇంటిలో పెరుగుచున్న ఇశ్రాయేలు బానిస పిల్ల నామాను యొక్క భార్యకు ఈ యొక్క వర్తమాన్ని ఇచ్చింది. అమ్మా,
నీవేమనుకోకపోతే నీకు ఒక మాట చెప్తాను. మన యజమానుడైన నామాను కుష్ఠవ్యాధితో బాధపడుచున్నాడు కదా. అతడు ఒకసారి సమరయాకు వెళ్ళి అక్కడ ప్రవక్తను కలిసినట్లయితే తన యొక్క కుష్ఠరోగము తొలగి ఎప్పుడు మామూలుగా స్వస్థుడుగా ఉంటాడని తెలియజేసింది. ఆ బాలిక మాటలను నమ్మి విశ్వసించి నామాను రాజుకు తెలిపి ఇశ్రాయేలు దేశమునకు అనగా సమరయ ప్రాంతమునకు వచ్చాడు. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ చూసినట్లుగా ఈ సమరయ రాజు వద్దకు వెళ్ళినప్పుడు అతడు పలికిన మాట ఏమిటంటే, ఇదిగో ఈ సిరియా సైన్యాధిపతి అయిన నామాను నా చెంతకు వచ్చి నా కుష్ఠరోగం నయం చేయమంటున్నాడు. నేనేమన్నా దేవుడునా లేక ప్రవక్తనా అని పలుకుచున్నాడు. నేను ఒట్టి మానవుడినే కదా. ఇతడు కేవలం నాతో గొడవ పెట్టగాలని, మన రాజ్యంతో యుద్ధం పెట్టుకోవాలని ఈ ఉద్దేశంతోనే, ఈ దురుద్దేశంతోనే నా చెంతకు వచ్చాడు. కానీ ఇతనికి తెలియదా నేనేం ప్రవక్తని కాదు, దేవుడిని కాదు, వ్యాధులు నయం చేసే వ్యక్తిని కాదు అని పలుకుచినప్పుడు తన బట్టలు చించుకున్నాడు. ఈ వార్త విన్న ఎలీషా ప్రవక్త వెంటనే పలుకుచున్నాడు, ఓయి మహారాజా, ఎందుకు నీవు ఆందోళన పడుచున్నావు? ఎందుకు నీవు భయపడుచున్నావు? ఈ అన్యమతస్థుడైన నామాను సిరియా దేశ సైన్యాధిపతి ఈనాడు తప్పగా తెలుసుకోవాలి. అదేమిటంటే ఇశ్రాయేలు దేశమున ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ దేవుడే ప్రపంచమంతటికి దేవుడని సమాజానికి చాటి చెప్పాలని తెలియజేశాడు. ఆ సిరియా సైన్యాధిపతిని నా వద్దకు రానిమ్ము అని పలికినప్పుడు ఈ నామాను వచ్చాడు. ప్రియ సహోదర సహోదరి, ఎలీషా చెంతకొచ్చినప్పుడు నామానుతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఓ ఈ నామాను, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి ఉండినచో నీవు స్వస్థత పొందవని పలికాడు. ఆ మాటలకు నామాను చాలా చులకనగా చిన్నగా తీసుకున్నాడు. నేనంత దూరం నుంచి, నేను సిరియా నుండి నడుచుకుంటూ వచ్చి కష్టపడి వచ్చిన వాడిని, ఎంతో ఆహార్భాటంతో వచ్చిన వాడిని, ఇతడేంటి నా వ్యాధిని వచ్చి తాకి స్వస్థపరిచి నన్ను స్వస్థపరచడని తలిస్తే, ఇతడు కేవలము వెళ్ళి నీవు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నువ్వు స్వస్థత పొందుతాం పలుకుతున్నాడు. ఈ మాత్రం దానికి నేను సిరియా నుండి రావాలా అన్నట్టుగా చులకనగా తీసుకున్నాడు సిరియా సైన్యాధిపతి అయిన నామాను. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు, ఆయన యొక్క సైనికులు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, నీకు ప్రవక్త ఏదైనా కష్టమైన పని అప్పచెప్పుచుంటే నువ్వు తప్పనిసరిగా నెరవేర్చేవాడు కదా, ఇది చిన్న పనే కదా, ఒకసారి చేసి చూడు, ఏం పోయింది, ఇక్కడ దాకా వచ్చినవాడు నువ్వు, ఒక్కసారి చేయండి, యోర్దాను నదిలో స్నానం చేయడం పలికినప్పుడు అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్నానం చేయగానే నామనుకున్న కుష్ఠ అంతా తొలగి స్వస్థుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే మనము ప్రవక్త మాటలను నమ్మి విశ్వసించి వారు చెప్పినట్లు చేస్తే మన జీవితము ధన్యమవుతుంది. తపస్కాలంలో ఉన్న మనందరము కూడా, ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత పొందాలి, మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మనందరం కూడా దేవునిలో ఎదగాలి, దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. మరి నీవు నేను కూడా విశ్వసించాలి. గురువు పలికిన మాటలను మనం గౌరవించాలి. గురువు చెప్పే మాట చిన్నదే అవ్వచ్చు, మనం కూడా దాన్ని గట్టిగా విశ్వసించి తీసుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, మరి నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, ప్రవక్త తన స్వగ్రామమును తప్ప మరి ఎచ్చటనైనను గౌరవించబడను. దానికి 2 ఉదాహరణలు ఇచ్చాడు. మొట్టమొదటగా ఏలియా కాలంలో అనేక మంది విధవరాండ్లు ఉన్నను ఆయన కేవలము సరేఫాతు విధవరాలు వద్ద ఇంటికి మాత్రమే పంపబడెను. రెండవదిగా ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులున్నను అన్యమతస్థుడైన నామాను మాత్రమే స్వస్థత పొందును. ఈ విధంగా పలికినప్పుడు తన సొంత ఊరు ప్రజలకు ఆగ్రహం, కోపం వచ్చింది. అందుకే ప్రభు పలికాడు ఈ మాటలను,
ప్రవక్త తన స్వగ్రామమును తప్ప మరచెటనను గౌరవించబడినని. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరికీ తెలిసినట్లుగా ప్రతి గురువు కూడా తన స్వగ్రామమును గౌరవింపబడు. ఎందుకంటే వారి యొక్క లోటుపాట్లను ఎత్తి చూస్తూ ఉంటారు. ఈ గురువా, ఈ కన్యస్త్రీయా మాకు తెలియదా? చిన్నప్పటి నుండి మా మధ్యనే పెరిగారు కదా, వీరి యొక్క చేష్టలు, వీరి యొక్క మనస్తత్వం మాకు తెలియదా? వీరి కుటుంబం గురించి మాకు తెలియదని చులకనగా చూస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తుని కూడా చూశారు. వారేమన్నారు? ఇతడు మరియమ్మ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కాడా, వడ్రంగి కాడా అని వాళ్ళు చులకనగా చిన్న చూపుతో మాట్లాడారు. ప్రియ సహోదర సహోదరి, అందుకని ప్రభు అంటున్నాడు, ఈ జనులు నన్ను విశ్వసించట్లేదు కనుక వీరి మధ్య నేను అనేక అద్భుతములను చేయలేకపోతున్నాను. క్రీస్తు ప్రభు పరిసర ప్రాంతములంతటా కూడా అనేక అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు చేయగలిగాడు. కానీ ఎప్పుడైతే తన సొంత గ్రామానికి వచ్చారో ఆయన ఏ అద్భుతంను కూడా చేయదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనను చులకనగా మన మధ్యనే పుట్టాడు, మన మధ్యనే పెరిగాడు, ఇతడు ప్రవక్త ఏంటన్నట్టుగా వారు అట్టి భావంతో చూశారు. కనుక ఆయన ఎట్టి అద్భుత కార్యములను, ఆశ్చర్య క్రియలను ప్రదర్శించలేదు. మరి ప్రియ సహోదర సహోదరి, మనం ఈ సోమవారం నాడు, మరి ముఖ్యంగా ప్రతి సోమవారం మనం జ్ఞానం గారి గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మనందరికి తెలిసినట్లుగా ఆమె దైవ సేవకురాలు. నేటి సువార్తలో చెప్పబడినట్లుగా అనేక మంది విధవరాలు ఉన్నను సరేఫాతు గ్రామంలో ఉన్న విధవరాల వద్దకే ఏలియా పంపబడిను. అవును ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఎన్నయ్య మరియు జ్ఞానమ్మ వీరిరువురు దంపతులు. ఎన్నయ్య మరణించాక ఈ జ్ఞానమ్మ విధవరాలయ్యింది. కానీ ప్రియ సహోదర సహోదరి, ఒంటి చేతి మీద, అనగా ఆమెకు ఆధారం లేదు. మదర్ జ్ఞానమ్మ గారు ఒక విధవరాలుగా ఉంటూ తనకు కలిగిన 4 కుమారులను కూడా దైవ భక్తిలోనూ, దైవ భీతిలోనూ, దైవ ప్రేమలోనూ ఆమె పెంచింది. అందుకే ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో, వారి పట్ల దేవుని యొక్క కరుణ మిక్కుటముగా, అమితముగా ఉంటుందని తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా మదర్ జ్ఞానమ్మ గారు బాలికల విద్యాబుద్ధుల పట్ల వారికి ఒక వసతిని కల్పించాలని వారి కోసం ఎంతగానో కృషి చల్పింది. మనకు తెలిసినట్లుగా మనం 18వ శతాబ్దంలో చూసుకుంటే గనక అలనాడు కేవలము మగవాళ్ళు మాత్రమే చదువుకునేవారు. ఆడవాళ్ళు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం. అటువంటి రోజుల్లో మదర్ జ్ఞానమ్మ గారు ఇది ఒక సవాలుగా తీసుకుని ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సరిసమానమని గుర్తించి బాలబాలుకులకు వారి యొక్క విద్య, వారిని ఒక సరైన మార్గంలో ఉంచాలని తలంచి వారిని ఒక ఉన్నత స్థితిలో నిలిపింది. మనందరికీ తెలిసినట్లుగా మదర్ జ్ఞానమ్మ తనకు ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా అమ్మివేసి తానే స్వయంగా ఒక పాఠశాల నిర్మించి ఆ పాఠశాలలో అనేక మంది బాలికల వారి యొక్క చదువు కోసం కృషి చేసింది. ఎంతటి త్యాగం మదర్ జ్ఞానమ్మ చేసింది. అంతటితో మాత్రమే కాకుండా తన భర్త అయిన ఎన్నయ్య గారు ఆయన మంచి ఉపదేశి. ఈ జ్ఞానమ్మ ఫాదర్ గారి వద్ద నుండి సత్యోపదేశం వింటూ తాను కూడా నేర్చుకుని తను విన్న ఈ సత్యోపదేశాన్ని ఈ బాలబాలికలందరికీ కూడా తెలియజేసింది. మరి ప్రియ సహోదర సహోదరి, మనము కూడా మదర్ జ్ఞానము వలె ఉండాలి. ఏ విధంగా అయితే వినున సత్యోపదేశాన్ని, వినున వాక్యాన్ని మనము కూడా పరులకు పంచాలి. క్రీస్తు పలికేది ఇదే, మీరు నా ప్రేమను పంచుడి. మీరు ఏ విధంగా అయితే నా నుండి నా ప్రేమామృతమును, నా యొక్క లక్షణాలను, నా యొక్క ఆజ్ఞలను మీరు గైకొన్నారో వాటిని మీరు పరులతో పంచుడి. మన దివ్యబలి పూజలో కూడా ఇదే చెప్తూ ఉంటాం. చివరిలో దివ్యబలి పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈ క్రీస్తు ప్రేమలో జీవించడం అంటే ఏమిటి? పరులకు నీవు పొందిన దానిని, క్రీస్తు యొక్క వరాన్ని నీవు పరులతో పంచుకున్నట్లయితే నీవు తప్పక బహుమానాన్ని పొందుతావు. మరి ప్రియ సహోదరి మదర్ జ్ఞానమ్మ గారు అకుంకుట దేశతో ఆమె ఒక ఆపన్నహస్తంగా, మరి ముఖ్యంగా పేదవాళ్ళకు, అణగారిన వర్గం వారికి అందరికీ కూడా ఆమె సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవురాలుగా తీర్చిదిద్దగలిగింది. అందరినీ కూడా క్రీస్తు బాటలో నడపగలిగింది. మరి మనము కూడా ఆ జ్ఞానమును ఆదర్శంగా తీసుకుని మన దైనందిన జీవితంలో మనము కూడా ఆ అమ్మను మనము కూడా ఎప్పుడు ఆ బాటలో నడవాలి. ఆమెను ఆదర్శంగా తీసుకుని మనము కూడా ఆ తల్లి యొక్క అడుగు జాడలు నడిచినట్లయితే మనందరము కూడా జ్ఞానమ్మక బిడ్డలుగా మారగలము. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి క్రీస్తు ప్రభు ఈనాడు పలుకున్నట్లుగా మనందరం కూడా విశ్వాసంతో, భక్తితో, వినయంలో ఎదగాలి. అప్పుడే మనము క్రీస్తునకు చెందిన బిడ్డలుగా, క్రీస్తు మనస్తత్వాన్ని కలిగిన బిడ్డలుగా ఉండగలము. మరి తపస్కాలంలో మనందరం కూడా ప్రభుని ప్రార్థించుదాం. ప్రభువు మాలో విశ్వాసాన్ని, మాలో నీ యొక్క కృపను, నీ యొక్క ప్రేమను నింపమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. సహోదరులారా, నేనును మీరు నర్పించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ పూజలు చెయ్యి మేము మార్పణములను నీ పవిత్ర పాదం వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారంగా రూపొంది మమ్ము శాశ్వత జీవితమునకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదెము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణ ఆదాయకము ఈలయేనా మేము నిగ్రహంగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుముగాక. కావున అగణిత దూతలతోనేకమై మేము మహిమ గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయేనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీవు నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, నేడు ప్రభు మనందరినీ కూడా
తన పట్ల విశ్వాసాన్ని నమ్మకమును కలిగి జీవించాలని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ విధంగా అయితే అలనాడు విశ్వాసముంచిన సరేఫతు విధవరాలు నామాను స్వస్థతను పొందారో, ఈనాడు విశ్వసించినట్లయితే నీవును స్వస్థత పొందెదవు అని ప్రభు పలుకుచున్నాడు. కనుక మనందరం కూడా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ ప్రేమావతార రూపా, అంజలు గైకొను మా దేవా, అంజలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాది రాజా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయునుగాక. ఈ పవిత్ర భోజనము మమ్ము సమైక్యపరచి మా మధ్య శాంతి సమాధానాలను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలిగినవో జ్ఞానమ్మా. ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై. ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై. ఆడపిల్లలకు చదువందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై. ఆడపిల్లలకు చదువందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. వందనమమ్మా వరాల జ్ఞానమ్మా. అంజలివిగో చేకొను మా తల్లి.
అమ్మా